So welcome back to our next update of earning 1 crore rupees and 1 million subscribers in the tenure of 10 years. సో ఇంకా నెక్స్ట్ స్కిల్ వచ్చేసరికి ఇంకా ఫండ్ రైజింగ్ అండ్ స్పాన్సర్షిప్స్. సో ఏంటంటే మనకి యూట్యూబ్లో కూడా అందరూ వీడియోస్ చేస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ. లైక్ మీరు చూసుకుంటే లైక్ వీళ్ళకేంటంటే మెజారిటీ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు అంటే లైక్ ఒక మార్క్ 50,000 1 lakh సబ్స్క్రైబర్స్ ఎట్లా వచ్చి కొన్ని వ్యూస్ని టార్గెటెడ్ వ్యూస్ని జనరేట్ చేస్తున్నప్పుడు స్పాన్సర్స్ వచ్చి వీళ్ళకి వీడియో చేయడానికి లైక్ మనీ ఇస్తారు. అంటే ఏంటంటే బ్రాండ్ కొలాబ్స్ అని అంటారు వీటిని. లైక్ బెట్టింగ్ యాప్స్ అని తీసేయండి, వాటి గురించి నేను మాట్లాడలేదు, అది సపరేట్ కేటగిరీ అన్నమాట. అదైనా సెన్సిటివ్ టాపిక్ అది. అండ్ దట్టు ఏంటంటే మనము అలాంటివి చేయకూడదు. అండ్ నేనేంటంటే స్టార్టింగ్ నుంచే చెప్పాను లైక్ ఎథికల్గా మనం ఎండ్ చేద్దామని. సో దట్స్ ఇట్. ఇంకా ఈ ఫండ్ రైజింగ్ వచ్చేసరికి లైక్ ఎవకో స్టూడియోస్ కానీ లైక్ ఫ్యూచర్లో బిజినెస్ అయితే కంపల్సరీ స్టార్ట్ చేద్దామని ఉన్నాం కదా. లైక్ వాటిలో మనకి మనీ సెట్ అవ్వకపోయినా ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మన దగ్గర మనీ లేనప్పుడు లైక్ ఫండ్ రైజింగ్స్ ఇట్లా చేసుకొని కూడా మనం ఇన్వెస్ట్మెంట్ కింద మనీ అనేది తెచ్చుకోవచ్చు. లోన్స్ ఇలాంటివి అన్నీ పక్కన పెట్టేస్తే గవర్నమెంట్ స్కీమ్స్ ఇవన్నీ కూడా. సో ఈ స్కిల్స్ కూడా కొంచెం నేను నేర్చుకోవాలి, మ్యాండేటరీ. అండ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్.